హలో వ్యూవర్స్, మీ భోక్తాయాసానికి స్వాగతం. ఇవాళ నేను నూనె పంచదార లేకుండా ఓవెన్ లేకుండా కేక్ చేస్తున్నాను. దీనికి ముందుగా నేను 3 వంతులు ఉప్మా రవ్వ సూజీని 2 టీ స్పూన్లు గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ 2 బాగా కలుపుకుని ఇందులో ఒక కప్పు, ఏ కప్పుతో అయితే మనం సూజీ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఫుల్గా ఒక కప్పుడు మిల్క్ తీసుకుని ఈ ఉప్మా రవ్వలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా కలుపుకున్నాక ఏ కప్పుతో అయితే పాలు సూజీ తీసుకున్నామో అదే కప్పుతో తురుముకున్న బీట్రూట్ తీసుకుని అది కూడా అందులో వేసి చక్కగా రంగు మారి మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అందులో వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపుగా అదే కప్పుతో బెల్లం తీసుకుని, అంటే నేను కొంచెం తక్కువే వేసాను బెల్లం, కావాలనుకుంటే ఇంకొక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెంగా నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టి బెల్లం కరిగే వరకు ఉంచి ఆరే వరకు ఉంచుకోవాలి. 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా 2 జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టిన్కి ఏదైతే కేక్ మోల్డ్ ఉంటుందో దానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకుని కుక్కర్లో ఉప్పు వేసుకుని పైన ఏదైనా ఇలాంటి చూపించినట్టుగా బౌల్ కానీ లేదంటే చిన్న స్టాండ్ కానీ పెట్టుకుని ఒక ప్రీ హీట్ చేసుకోవాలి. కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు ఈ అరగంట అయిపోయాక ఇందులోకి కరగబెట్టుకున్న బెల్లాన్ని వేసి బెల్లంతో పాటు వెనిలా ఎసెన్స్ని ఒక్క పిసర వేసాను, నేను ఎక్కువ వేయలేదు, కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ కలుపుకున్న దాంట్లో ముందుగా జల్లించి పెట్టుకున్న సోడాలు 2 వేసుకుని సోడా కలవడానికి ఒక చుక్క పాలు వేసుకుని కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగా ఉండాలి. ఇలాగ వీడియోలో చూపించినట్టుగా కేక్ తయారవడానికి ఇలా వేసుకున్నాక టూటీ ఫ్రూటీలు వేసుకుని కలుపుకోవాలి. ప్రీహీట్ అయిపోయింది. అలాగే మౌల్డ్ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ మౌల్డ్లో ఈ బీట్రూట్ మిశ్రమాన్ని వేసి నీరు లేకుండా గ్యాపులు లేకుండా ట్యాప్ చేసుకుని దాన్ని ఈ కుక్కర్ ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇలాగా 10 నిమిషాలు పోయాక ఉడికాక తీసి టూటీ ఫ్రూటీలు డ్రై ఫ్రూట్స్ వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 45 నిమిషాలు టోటల్గా, మధ్యలో చెక్ చేసుకోవచ్చు, లేకపోయినా మ్యాక్సిమం 45 నిమిషాలు ఇలా చేసుకుంటే చూస్తే ఉడికిపోయి ఉంటుంది. ఇలా మధ్యలో ఎందుకు టూటీ ఫ్రూటీలును ఇవి వేసామంటే ముందే వేసేస్తే మునిగిపోతాయి లోపలికి, మొత్తం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ఇలా మధ్యలో వేయడం వల్ల పైకి తేలి ఇలా ఉంటాయి. ఇలాగా వచ్చింది కేకు, చాలా టేస్టీగా ఉంది. బెల్లం అయితే మినిమం ఉంది. ఒకవేళ మీకు స్వీట్ కొంచెం కావాలనుకుంటే బెల్లం ఎక్కువ చేసుకోవచ్చు. చక్కగా ఎలా ప్లమ్ కేక్ లాగా విరవిరలాడుతూ వచ్చింది. అలాగే ఆయిల్ ఒక చుక్క కూడా వేయలేదు ఇందులో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.